సో తెలంగాణ లోపల డిప్లొమా పర్సూ చేస్తున్న అందరికి కూడా మనకు తెలుసు ఈ మంత్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మనకి ఆఫ్టర్ 10th డిసెంబర్. ఓకేనా. సో మీ అందరు కూడా తెలుసు ఎగ్జామ్ పేపర్ ఎట్లుంటుందని చెప్పి, సో ఎన్ని మార్క్స్కి ఉంటుందని చెప్పి. సో ఈ వీడియోలో మనం మెయిన్గా ఎగ్జామ్ పేపర్ లోపల సో ఎట్లా ఉంటుంది, సో ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, టైం ఎంత ఉంటుంది, సో ఎట్లా రాయాలి అని చెప్పి మనం అయితే అన్ని డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అండ్ కొన్ని కామన్ డౌట్స్ ఏంది అండ్ నా సైడ్కి వెళ్ళి నేను ఇచ్చే టిప్స్ ఏందని చెప్పి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాం. హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిసిక్ ట్యూటర్. సో ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్త వస్తే మొత్తం పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. మన ఛానల్ పైన మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. సో ఏంటంటే ఇందాక డిస్కస్ చేసినట్టు, సో మనకైతే పారామెడికల్ బోర్డు లోపల ఎగ్జామినేషన్ ఎట్లుంటుందని చెప్పి డిస్కస్ చేస్తాం. అండ్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి. యూ కెన్ గో అండ్ చెక్ అవుట్ ఫ్రమ్ దట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో బడ్డీస్. సో మనకి ఇది పారామెడికల్ వాళ్ళ పేపర్, ఓకేనా. సో తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డు లోపల డిప్లొమా ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, డిప్లొమా ఎవరైతే చేసిరో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ డిసెంబర్ 10th తర్వాత 11th నుండి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఇవి, ఓకేనా. సో ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి, టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి. యూ కెన్ గో అండ్ చెక్ అవుట్ ఫ్రమ్ దేర్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్స్ యొక్క వాళ్ళది ఉన్నది, ఓకేనా. సో ఇదేంటంటే డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ వాళ్ళ కోర్సు ఉన్నది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్ కోర్సు ఉన్నది. అండ్ మనకి డిప్లొమా ఇన్ మెడికల్ డిఎంఐటి అంటాం, ఓకేనా. సో డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అంటాం, ఓకేనా. సో తర్వాత డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నీషియన్ కోర్స్ అంటాం. అండ్ తర్వాత డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ కోర్స్ అంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్కి సంబంధించి మనకి పేపర్స్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం కామన్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ 80 మార్క్స్కి పేపర్ ఉంటుంది, ఓకేనా. సో 80 మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటాయి టోటల్, ఓకేనా. సో ఎవరికైనా కూడా, సో డిప్లొమా అనేది ఏ కోర్స్ అయినా కూడా మనకి టోటల్ మార్క్స్ ఎంత ఉంటాయంటే 80 మార్క్స్ ఉంటాయి. సో ఎగ్జామ్స్ కూడా మనకి ఇయర్లీ వన్స్ అయితే ఒక్కసారి ఉంటుంది. సో 2 ఇయర్స్కి ఒక్కసారి అయితే మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అండ్ టోటల్ మార్క్స్కి వచ్చేసరికి మనకి 80 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఓకేనా. 80 మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ ఉంటాయి. అన్ని క్వశ్చన్లకు కూడా ఈక్వల్ మార్క్స్ అనేవి క్యారీ అవుతాయి. సో మనం ఇక్కడ ఏంటంటే 10 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి, ఓకేనా. సో మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే ఇక్కడ 10 క్వశ్చన్స్ మాత్రం మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్కి ఇచ్చే టైం ఎంత అంటే 3 అవర్స్, ఓకేనా. సో ఫ్రమ్ 10 AM టు 1 PM, 10 to 11, 11 to 12, 12 to 1, 3 అవర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైం అయితే మనకి ఇస్తారు. సో ఈ 3 అవర్స్ అంటే మనం ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్కి 9కి అయితే వెళ్ళి ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. సో మనం ఎగ్జామినేషన్ సెంటర్కి ఎప్పుడు పోవాలి, 9కి వెళ్తే 9కి మనం లోపలికి తీసుకుంటారు. సో అవన్నీ కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ సో కొన్ని సైన్లు పెట్టడము, సో మనం వచ్చినవా రాలేదా అని చెప్పి చూస్తారు అన్నట్టు. సో అవన్నీ చూసుకున్న తర్వాత హాల్ టికెట్లు అవన్నీ చెక్ చేసిన తర్వాత మనకి సో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ అవుతారు. సో దట్ మనకి 9కి అయితే లోపలికి తీసుకుంటారు. సో కొంచెం ఎర్లీగా ఉండేటట్టు చూసుకోరి, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జామ్ పేపర్ ఇట్లుంటుంది, ఓకేనా. సో క్వశ్చన్ పేపర్ ఇట్లుంటుంది మనకి. సో 10 క్వశ్చన్ రాయాలి. మనకి ఇక్కడ చూసుకుంటే 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ క్వశ్చన్ పేపర్ అయినా సరే మనకి 12 క్వశ్చన్లు ఉంటాయి, 10 క్వశ్చన్ రాయాలి, ఓకేనా. సో 12 క్వశ్చన్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయాలి. 10 క్వశ్చన్స్కి మనకి మొత్తం 80 మార్క్స్ ఉంటాయి. సో 10 క్వశ్చన్కి 80 మార్క్స్ అంటే మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 8 మార్క్స్ ఉంటాయి, ఓకేనా. సో 10 ఇంటూ 80, 80, 8 ఇంటూ 10, 80, ఓకేనా. సో 8 మార్క్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ రాస్తే క్వశ్చన్కి 8 మార్క్స్ అనేవి ఉంటాయి. మనకి టోటల్గా 80 మార్క్స్ అయితే ఉంటాయి, ఓకేనా. సో ఇది మన క్వశ్చన్ పేపరు. సో మొత్తం 12 క్వశ్చన్లు ఉంటాయి. 12 క్వశ్చన్లకి 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే మనకి 80 మార్క్స్ అయితే వాళ్ళు ఇస్తారు. సో 2 ఆప్షన్ కింద ఇచ్చి పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఇట్స్ అవర్ చాయిస్. సో ఇప్పటిదాకా క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసినాం కదా. సో ఇంకా కొన్ని కామన్ డౌట్స్ ఏంది, సో కామన్ డౌట్స్కి నా సైడ్కి వెళ్ళి నేను ఇచ్చే టిప్స్ ఏంది, క్లారిఫికేషన్స్ ఏంది అని చెప్పి సో చూద్దాం. సో జస్ట్ ఏ సెకండ్. సో హియర్ వి గో. అసలు ఏమేమి థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి అనే విషయానికి వస్తే, సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి 3 క్వశ్చన్ పేపర్లు ఉంటాయి, సో ఓకేనా. సో నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా, సో నువ్వు ఏ బ్రాంచ్ అయినా కూడా నీకు 3 క్వశ్చన్ పేపర్లు అయితే ఉంటాయి. సో దిస్ ఈజ్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ మనకి హాలిడేస్ ఉండవు. ఎగ్జామ్ మధ్య లోపల హాలిడేస్ అయితే మ్యాక్సిమం రావు. ఒకవేళ ఎగ్జామ్ మధ్యలో హాలిడే వచ్చిందంటే నీ లక్,
ఓకేనా. సో, మాక్సిమం అయితే ఎగ్జామ్ లోపల హాలిడే రావు. సో, అట్లనే ప్రిపేర్ కావాలి. ఓకేనా. సో, మనకి ఎగ్జామ్‌కి 3 అవర్స్ ఆఫ్ టైమ్ ఉంటది. ఓకేనా. 3 అవర్స్ ఆఫ్ టైమ్ అయితే ఉంటది మనకి ఎగ్జామ్‌కి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా! 10-1 అయితే ఉంటది. మనం 9కి అయితే ఎగ్జామ్ సెంటర్‌కి రీచ్ అయ్యేలాగా చూసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ మనకి 12 క్వెషన్‌లుంటాయి. వి ఆల్రెడీ డిస్కస్డ్ ఎర్లియర్ 12 క్వెషన్‌లుంటాయి. ఈ 12 క్వెషన్‌లలో 10 మనం పక్కా అటెంప్ట్ చేయాలి. ఓకేనా. ఈచ్ క్వెషన్ క్యారీస్ 8 మార్క్స్ అండ్ మనకి క్వెషన్ పేపర్ మొత్తం కూడా 80 మార్క్స్‌కి ఉంటది. 12 క్వెషన్‌లుంటాయి. 10 రాయాలి. ఓకేనా. ఈచ్ క్వెషన్ క్యారీస్ 8 మార్క్స్ అండ్ 80 మార్క్స్ అయితే మనకి వస్తాయి. ఓకేనా. సో, ఇంకొక కామన్ డౌట్ ఏందంటే పాస్ మార్క్స్ ఎంత అని అంటారు. ఓకేనా. సో, కామన్ డౌట్ ఏందంటే పాస్ మార్క్స్ ఎంత అనే విషయానికొస్తే మనకి 29 అనుకుంటారు. 80కి 29 కదా పాస్ మార్క్స్ అనుకుంటారు. యాక్చువల్ ఏందంటే మనకి 35 దాకా రావాల్సి ఉంటది ఎగ్జామ్ లోపల. అండ్ ప్రాక్టికల్ అండ్ ఎగ్జామ్ 2 కలిపి మనకి ఎగ్జామ్స్ లోపల రావాల్సిన మార్క్స్ ఎంత అంటే 100కి 40 మార్క్స్ వస్తే పాస్. ఓకేనా. నువ్వు 40 రాకపోతే 39 వచ్చినా కూడా ఫెయిలే. ఓకేనా. సో, ఎగ్జామ్ అండ్ ప్రాక్టికల్ 2 కలిపి 40 మార్క్స్ వస్తే పాస్. సో, దిస్ ఈజ్ అనదర్ కామన్ డౌట్. ఓకేనా. సో, ఇంకొక కామన్ డౌట్ ఏంది అంటే సో, మనకి బుక్‌లెటా లేకపోతే అడిషనలా అని అంటారు. ఓకేనా. సో, అడిషనల్స్ ఇస్తారా? బుక్‌లెట్ ఇస్తారా? అంటే బుక్‌లెట్ ఇస్తారు. ఓకేనా. సో, బుక్‌లెట్ ఇస్తారు మనకి. అడిషనల్స్ ఇయ్యరు. సో, ఈ బుక్‌లెట్ లోపల ఎన్ని పేజెస్ ఉంటాయి? ఓకేనా. సో, ఈ బుక్‌లెట్ లోపల మనకి ఎన్ని పేజెస్ ఉంటాయంటే 7 పేజెస్ ఉంటాయి. ఓకేనా. సో, మనకి బుక్‌లెట్ లోపల 7 పేజెస్ ఉంటాయి. 7 పేజెస్ అంటే ఎంత? 14 సైడ్స్ అయితే ఉంటాయి మనకి. లేకపోతే 8 పేజెస్ ఉంటాయి. అంటే 16 సైడ్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో, 8 సైడ్స్ అయితే ఉంటాయి. అంటే 16 సో, 8 పేజెస్ అయితే ఉంటాయి. అంటే 16 సైడ్స్ అయితే ఉంటాయి. సో, ఏంది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి మనం అంటే 10 క్వెషన్‌లు అటెంప్ట్ చేయాలి. అంటే 10 క్వెషన్స్ నువ్వు అటెంప్ట్ చేయాలి కాబట్టి నేనేం చెప్తా అంటే 14 సైడ్స్ మాత్రమే మనకుంటాయి. ఓకేనా. సో, 14 సైడ్స్ ఉంటాయి కాబట్టి 1 సైడ్ అండ్ ఇంకొక హాఫ్ సైడ్ లోపల నువ్వైతే ఈ ఎగ్జామినేషన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటది. సో, దట్స్ ద థింగ్. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఏందంటే సో, పేపర్స్ సరిపోతాయా? టైం సరిపోతదా? అంటే సో, వాళ్ళు క్వెషన్స్ ఎన్నైతే ఇస్తారో ఓకేనా. సో, వాళ్ళు క్వెషన్స్ ఎట్లా ఇస్తారంటే అడిషనల్‌కి సరిపోయేంతనే క్వెషన్స్ ఇస్తారు. సో, వాళ్ళేం అడుగుతారంటే ఒక క్వెషన్ అడిగిరంటే ఆ క్వెషన్ మాత్రమే రాయి. సో, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తాయో అవి మాత్రమే రాయి. సో, అట్లా అయితే నీకు అడిషనల్స్ అయితే సరిపోతది. అండ్ టైం కూడా సరిపోతది. ఓకేనా. సో, నా సైడ్‌కెళ్ళి నేను ఇచ్చే అడ్వైస్ ఏంది అంటే ఓకేనా. సో, నా సైడ్‌కెళ్ళి ఇచ్చే నేను అడ్వైస్ ఏంది అంటే సో, ఒకటి చెప్తా నేను. ఓకేనా. సో, ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా నీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చెయి. ఓకేనా. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ నీ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయి. ఇంకా నువ్వు ప్రిపేర్ కాకపోతే. ఓకేనా. సో, ఒక వాచ్ అనేది ఎగ్జామ్ హాల్‌కి క్యారీ చేయి. పెన్సిల్, స్కేల్, షార్ప్‌నర్, ఎరేజర్ అయితే తీసుకపో. ఒకవేళ డయాగ్రామ్స్ అడిగితే డయాగ్రామ్స్ ఏసేలాగా ఉండాల్సుంటది. ఓకేనా. ఎగ్జామినేషన్‌కి వాచ్ మాత్రం పక్కా టైం మాత్రం సో, వాళ్ళు చెప్తారు. బట్ నీ వాచ్ క్యారీ చేస్తే కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉంటావు. ఓకేనా. సో, ఒక ఆన్సర్ అనేది పక్కాగా ఓకేనా. సో, ఏదైతే ఒక ఆన్సర్ ఉంటదో పక్కాగా నువ్వు 10-12 మినిట్స్ లోపల ఒక ఆన్సర్ నువ్వు కంప్లీట్ చేస్తే నీకు ఎగ్జామినేషన్ అనేది టైంలో అయిపోతది. సో, ఏదైతే ఒక ఆన్సర్ ఉంటదో ఒక ఆన్సర్ అనేది 10-12 మినిట్స్ లోపల కంప్లీట్ అయ్యేలాగా ప్రిపేర్‌గా ఓకేనా. సో, ఒక ఆన్సర్ రాస్తున్నావు అంటే 10 మినిట్స్ 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఇయ్యకు. ఓకేనా. సో, ఇంకోటేందంటే నెవర్ వేస్ట్ ఎ సింగిల్ సెకండ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. సో, ఒక్క సింగిల్ సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. ఎందుకు అంటే సో, టైం అనేది అయిపోతా ఉంటది. సో, దట్ నీకు టైం అనేది ఎక్స్‌ట్రా ఇయ్యరు కాబట్టి సో, ఒక్క ఆన్సర్ 10-12 మినిట్స్‌లో కంప్లీట్ కావాలి. అండ్ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా నువ్వు ఎగ్జామినేషన్ మీద కాన్సంట్రేట్ అయ్యి తర్వాత మనం చిల్ కావచ్చు. ఓకేనా. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.